హలో అందరికీ వెల్కమ్ టు లాస్య అభిరుచులు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు మొదటిగా గుర్తొచ్చేటి ఎవరికైనా అరిసెలే. మొదటిసారిగా అరిసెలు ట్రై చేసేవాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడాల్సిందే. ఎందుకంటే చాలామందికి అరిసెలు అనేటివి పర్ఫెక్ట్గా చేయడం రాదు. పిండి కలపడం సరిగ్గా రాకపోతే ఆయిల్లో వేయగానే బ్రేక్ అవ్వడం, లేదంటే అరిసెలు అనేటివి గట్టిగా రావడం జరుగుతుంది. నేను చూపెట్టిన విధానంలో చేశారంటే మొదటిసారిగా చేసినా కానీ అరిసెలు అనేటివి చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ అరిసెల కోసం బియ్యాన్ని అయితే రేషన్ బియ్యాన్నే వాడుకోవాలి. అప్పుడే అరిసెలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ బియ్యాన్ని 1 కేజీ వరకు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 12 గంటల వరకు నానబెట్టుకోవాలి. నాకు బియ్యం నానబెట్టిన వీడియో మిస్ అయిపోయింది. 12 గంటల తర్వాత బియ్యంలో ఉన్న నీళ్ళని వంపేసి కాస్త తడారంత వరకు ఇలా క్లాత్ మీద పరుచుకోవాలి. అలాగని ఎక్కువసేపు ఆరబెట్టుకోకూడదు. జస్ట్ చెమ్మంత పోయే వరకు ఆరబెట్టుకొని వెంటనే ఇలా పిండి పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ 1 కేజీ బియ్య పిండిలోకి మనము బెల్లాన్ని అయితే 750 గ్రాముల వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ఈ బెల్లంనంతా తురుముకొని ఇందులోకి 1 టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. సరిపోతుంది, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఈ బెల్లం గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి. ఈ అరిసెల కోసం మనము ఎప్పుడైనా ఎర్ర బెల్లాన్నే వాడుకోవాలి. తెల్లగా ఉప్పు పుండే బెల్లము అస్సలే వాడకూడదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్నంతా కరిగించుకోవాలి. ఈ బెల్లం ఇంకా కాస్త గడ్డలుగానే ఉంది కదా. ఈ బెల్లం పూర్తిగా కరిగేలోపు మనము పిండిని జల్లించి పక్కన రెడీగా పెట్టుకుందాం. అరిసెల కోసం పిండి ఎప్పుడు పట్టించుకున్నా ఇలా జల్లెడ పట్టి తీసుకోవాలి. లేదంటే కాస్త రవరవగా ఉన్నా కానీ అరిసెలు అనేటివి కాస్త గట్టిగా వస్తాయి. మనం పిండిని మిల్లులో పట్టుకున్నా మిక్సీలో పట్టుకున్నా కంపల్సరిగా జల్లించే తీసుకోవాలి. పిండిలా పూర్తిగా జల్లెడ పట్టుకొని పక్కన రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది చూడండి. ఇలా కరిగిన బెల్లాన్ని మనము వేరే గిన్నెలోకి వడకట్టి తీసుకోవాలి. ఇందులో ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే సపరేట్ అవుతుంది. బెల్లం అయితే కంపల్సరిగా వడకట్టుకోవాలి. చూడండి ఇలా డస్ట్ అనేది ఎలా సపరేట్ అయ్యిందో కనిపిస్తుంది. ఇలా వడకట్టుకున్న బెల్లాన్ని మనము స్టవ్ మీద పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం పట్టుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యినైనా లేదంటే ఆయిల్నైనా వేసుకోవాలి. మనం వాటర్ని చాలా తక్కువ వేసాం కాబట్టి బెల్లం పాకం అనేది తొందరగానే రెడీ అయిపోతుంది. పాకం రెడీ అయిందా లేదా చూసుకోవాలంటే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి ఈ పాకాన్ని కొంచెం వేసుకోవాలి. ఇలా నీళ్ళ గిన్నెలో పాకం వేసి చూస్తే పాకం రెడీ అయిందో లేదో తొందరగా తెలుస్తుంది. ఇలా వాటర్లో వేసిన పాకాన్ని చేత్తో తీసుకొని చేతిలో ఇలా ముట్టుకొని చూస్తే అర్థమైపోతుంది. పాకం అనేది గట్టిగా రాకూడదు. చూడండి ఇలా రబ్బర్ లాగా జెల్లీలాగా ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా వచ్చిందంటే మనకు అరిసెల పిండికి కావాల్సిన పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పాకంలోకి మంచి ఫ్లేవర్ కోసం 2 టేబుల్ స్పూన్ల యాలకుల పొడిని వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకాన్ని కిందికి దించుకోవాలి. ఇక ఈ పాకంలోకి మనము జల్లించుకున్న పిండిని కొద్దిగా వేస్తూ మొత్తం ఎక్కడ ఉండలేమి లేకుండా ఫాస్ట్గా కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుతున్న కొద్దీ గట్టి పడుతూనే ఉంటుంది. మనము ఎక్కడ ఆపకుండా కలుపుతూనే ఉండాలి. పిండి మొత్తాన్ని ఒకేసారి వేసి కలుపుకూడదు. అప్పుడప్పుడు కాస్త గట్టిగా కూడా అవ్వచ్చు. అందుకే కొంచెంగా వేస్తూనే కలుపుకోవాలి. చూడండి పిండి అనేది ఇలా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో వచ్చిందంటే మనకు అరిసెలకు పిండి రెడీ అయిపోయినట్టే. అరిసెల పిండి అనేది గట్టిగా అవ్వకుండా చూసుకోవాలి. చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి. మీ అరిసెలు కనుక ఫెయిల్ అయ్యాయంటే మిస్టేక్ అనేది ఈ పిండి కలపడంలోనే ఉంటుంది. చూడండి కొంచెం పిండి ముద్దని ఇలా చేతిలో తీసుకొని ఇలా బాల్లా చేసుకున్నామంటే ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా సాఫ్ట్గా రావాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనము అరిసెని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు నేను అరిసెలు చేసి చూపిస్తున్నాను. ఒక ప్లేట్లో కవర్ పెట్టుకొని ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత పైన మీకు గసగసాలైనా లేదా నువ్వులైనా వేసుకోవచ్చు. లేదంటే ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. మహారాష్ట్ర సైడ్ అయితే ఎక్కువగా అరిసెల్లో ఇలా గసగసాలే వేస్తారు. ఇప్పుడు ఈ అరిసెని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి. ఇప్పుడు అరిసెని ఆయిల్లో వేసే ముందు ఆయిల్లో కొంచెం పిండి ముద్దని వేసి చూస్తే ఇలా పైకి తేలిందంటే
ఆయిల్ వేడైనట్టు. ఇప్పుడు ఈ అరసని స్లోగా తీసి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అరస వేయగానే పైకి తేలుతుంది. ఇలా తేలుతుందంటే మన అరస అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనము రివర్స్ చేసుకొని అటు ఇటు కాల్చుకోవాలి. స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. చూడండి అరస ఎంత చక్కగా పొంగినట్టు వచ్చిందో. ఇప్పుడు ఎక్కువసేపు కాల్చకుండా దీన్ని తొందరగా ఆయిల్ నుంచి తీసేసి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అరసలు అనేటి ఆయిల్ని ఎక్కువగా పీల్ చేసుకుంటుంది. అందుకే ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే కారిపోతుంది. మొత్తం అరసలు అనేటి అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. సో నా అరసల వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అన్ని అరసలు ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి అరసలు అనేటి ఎంత చక్కగా వచ్చాయో సాఫ్ట్గా. మరి ఇంకెందుకు లేటు, వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.